నడి వయసులోనే ముసలితనానికి రెడీగా ఉండండి. క్యాన్ లో వాటర్ తాగుతున్నారా? అయితే మీ ఖేల్ ఖతం. ఆ నీళ్లు క్రమంగా తాగితే 30కే ముసలోళ్లు కావటం ఖాయం. క్లీన్ వాటర్ అని మురిసిపోయి తాగితే రోగాలతో కరిగిపోవటం తథ్యం. సింపుల్ గా చెప్పాలంటే అవి నీళ్లు కాదు, విషం. జనాలు ట్యాప్ వాటర్ తాగటం ఎప్పుడో మానేశారు. డబ్బా నీళ్లు తాగనిదే వారికి మంచినీళ్లు తాగినట్లే ఉండదు, దాహం తీరదు. అది కూడా చల్ల చల్లగా ఉండాలి. చిల్డ్ వాటర్ తాగితేనే గొంతులోకి దిగుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి ఇది వార్నింగే. ఇకపై మీరు అలాంటి అలవాట్లను మార్చుకోకపోతే జబ్బుల్ని కోరి తెచ్చుకున్నట్లే. కొందరైతే ఇంట్లోనే ఆర్ఓసి ప్రారంభిస్తాయి. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీటిని మనం తాగినప్పుడు ఆ మ్యాగ్నెట్ మన శరీరం మొత్తం పాకుద్ది. తర్వాత మన శరీరం మొత్తంలో ఏముంది, ఇది దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బాగా జాగ్రత్తగా వినండి, ఇది మ్యాగ్నెటిక్ వాటర్. ఈ వాటర్ బాటిల్ లో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ వాటర్, ఈ మ్యాగ్నెట్ వాటర్ ని మ్యాగ్నెట్ గా మారుస్తుంది. తన ప్రాపర్టీని నీళ్లలో వదిలేసింది. అందువల్ల అది మ్యాగ్నెటిక్ అయింది. అందువల్ల మీరు తాగిన నీళ్లు మ్యాగ్నెటిక్ అయింది. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, మన బాడీ దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ లో ఏముంది? హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ లో ఏముంది? ఐరన్. ఐరన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. దేని లాగుద్ది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. కాంబినేషన్ ఏంటి? మీరు మ్యాగ్నెటిక్ నీరు తాగారు, సో బ్లడ్ సెల్స్ లో ఉన్న ఐరన్ మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. అలాగే లాగింది. మ్యాగ్నెట్ లోపల ఏముంది? నీళ్లు వచ్చాయి. నీళ్లు ఏని రూపం? ఆక్సిజన్. అగైన్ ఏమైంది? బ్లడ్ సెల్స్ కి నీళ్ల రూపంలో ఆక్సిజన్ లభించింది. ఈ మ్యాగ్నెటిక్ నీటిని మీరు తాగారంటే అది ఒట్టి నీళ్లు కాదు, వాటర్ కమ్ ఆక్సిజన్.